హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం భోగి పండుగ రోజు పిల్లలకి భోగి పండ్లు ఎందుకు పోస్తారో తెలుసుకుందామా? భోగి పండుగ రోజున అందరూ ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేస్తూ పెద్దలు మంట వేశారు. చెరుకులు, పసుపు కాయలతో మంట చుట్టూ పూజ చేస్తూ మంచి పనులకు ప్రారంభం అవ్వాలని కోరుకున్నారు. అప్పుడే ఇంట్లో చిన్నపిల్లలు పక్కనే ఆడుకుంటున్నారు. అమ్మమ్మ గారు పెద్ద బుట్టలో పండ్లు తీసుకొచ్చారు. ఆ బుట్టలో చెరుకులు, ఉసిరికాయలు, బోర్ల పండ్లు, అరటి పండ్లు ఉన్నాయి. పిల్లలు ఆ బుట్టను ఆశ్చర్యంగా చూస్తూ ఇవి ఎందుకు తీసుకొచ్చారు అని అడిగారు. అమ్మమ్మ గారు నవ్వుతూ ఇలా చెప్పారు, ఇవి నీ ఆరోగ్యం బాగుండటానికి. ఉసిరికాయ తింటే ఒంటికి బలం ఉంటుంది, చెరుకులు తింటే శక్తి వస్తుంది. వీటిని పిల్లల మీద పోస్తే చెడు దోషాలు పోతాయని పెద్దలు చెబుతారు. పిల్లలు సంతోషంగా కూర్చున్నారు. అప్పుడే అమ్మమ్మ, తాతయ్య, మామయ్య అందరూ కలిసి ఆ పండ్లు పిల్లల తల మీద పోశారు. పెద్దవారు ఆశీర్వదిస్తూ చెప్పారు, నీకు ఆరోగ్యం, ఆనందం, శ్రేయస్సు రావాలి అని. పిల్లలు నవ్వుతూ చెరుకులు పట్టుకొని ఆడుకుంటూ గడిపారు. ఈ క్రమంలో పిల్లలకు భోగి పండుగ గురించి అర్థమైంది. ఇది ఆరోగ్యం, కుటుంబం, ఆనందం, సాంప్రదాయాల ప్రాముఖ్యత నేర్పిన పండుగ అని. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.